నమస్కారం సామాన్యుడి టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సినీ నటుడు అక్కినేని అఖిల్ తన బ్యాచులర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేశారు. శుక్రవారం తెల్లవారుజామున ఆయన వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు. తన ప్రియురాలు జైనబ్ రవ్జీతో ఆయన వివాహం వేడుకలు జరిగాయి. హైదరాబాద్ లోని నాగార్జున నివాసంలో జరిగిన ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, చిరంజీవి కుటుంబం, రాజమౌళి తనయుడు కార్తికేయ, దర్శకుడు ప్రశాంత్ నీల్, నటుడు శర్వానంద్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా అవుతున్నాయి. జూన్ 8న రిసెప్షన్ జరుగుతుంది. అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న ఈ వివాహ విందుకి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రపంచంలోనే ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చారు. 359 మీటర్ల ఎత్తులో 1315 మీటర్ల పొడవుతో ఈ వంతెన నిర్మితమైంది. ఇది జమ్మూ, శ్రీనగర్ మధ్య కనెక్టివిటీ పెంచనుంది. ఈ రైల్వే మార్గం ఏర్పాటుతో ఈ ప్రాంతం పర్యాటక రంగంగా మరింత అభివృద్ధి సాధించనుంది. और साथ ही साथ ये नज़र आता हुआ कि भारत जो है वो कैसे आधुनिकता के शिखर पर आज पहुंच चुका है, तकनीक के शिखर पर आज पहुंच चुका है। तो ये तस्वीर है और इसके साथ साथ ना सिर्फ चिनाब बल्कि अगर हम बात करते हैं अंजी ब्रिज की भी, जो कि अपने आप में काफ़ी खास है, उसकी भी ये तस्वीर आप देख पा रहे हैं। ये वो अलग अलग टनल जो हैं, यहाँ भी प्रधानमंत्री नरेंद्र मोदी पहुँचे हैं। इन तस्वीरों में आप देख सकते हैं ये अंजी ब्रिज, केबल स्टड का पहला ब्रिज, इसका उद्घाटन यहाँ करते हुए नजर आ रहे हैं प्रधानमंत्री नरेंद्र मोदी। तो दोनों ही जो पुल हैं, चिनाब और अंजी ब्रिज, उनका उद्घाटन अब प्रधानमंत्री कर चुके हैं। अंजी ब्रिज जो कि हमारा पहला केबल स्टड ब्रिज है और यहाँ भी हम कह सकते हैं कि किस तरीके से जो इंजीनियरिंग का कमाल है वो नज़र आता है। आप देख सकते हैं ये 96 केबल्स जिनके वजह से ये जो पूरा ब्रिज है कैसे एक सपोर्ट इसको दे रही हैं। ये जो तमाम केबल्स हैं, करीब 96 केबल्स। విజయనగరం జిల్లా చింతపల్లి బీచ్ లో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొని యోగాసనాలు వేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నిత్య జీవితంలో యోగా భాగం కావాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. యోగాంధ్రలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. యోగా దినోత్సవం ఈ నెల 21వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ మన రాష్ట్రంలో విశాఖపట్నంలో గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం మనం జరుపుకుంటున్నాం. దానికి సంబంధించి ఒక నెల రోజులు అంటే మే 21 నుండి జూన్ 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యోగా యొక్క కార్యక్రమాన్ని ప్రాచుర్యాన్ని తెలియజేయడం కోసం ప్రతి విలేజ్ దగ్గర నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ యోగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దాదాపుగా మన జిల్లా నుండి రేపు జూన్ 21 తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారు అటెండ్ అయ్యే కార్యక్రమానికి మన జిల్లాలో ఆ రోజు దాదాపు సుమారుగా 8 లక్షల మంది యోగా కార్యక్రమంలో పాల్గొనడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వారి శిక్షణలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రధాని మోదీ నాయకత్వంలో జమ్మూ కాశ్మీర్లో కొత్త పురోగతి యుగం ప్రారంభమైందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సవాళ్లతో కూడిన భూభాగంలో 2 కీలక ప్రాజెక్టుల్ని విజయవంతంగా పూర్తి చేసి దేశానికి అంకితం చేసిన మోదీని అభినందిస్తున్నట్లు చెప్పారు. చినాబ్ బ్రిడ్జ్ ప్రపంచంలోనే ఎత్తైన రైలు ఆర్చ్ వంతెన కాగా దేశంలోనే మొట్టమొదటిసారిగా తీగలతో అనుసంధానించిన అంజీ రైల్వే వంతెనను నిర్మించినట్లు తెలిపారు. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైలు లింక్ ఆధ్యాత్మిక పర్యాటకాన్ని మెరుగుపరుస్తుందని, జీవనోపాధి అవకాశాలని సృష్టిస్తుందని అభిప్రాయపడ్డారు. వందే భారత్ రైళ్ల ద్వారా అన్ని వాతావరణ పరిస్థితుల్లో మాతా వైష్ణోదేవి కొలువైన కట్టదా నుంచి శ్రీనగర్ వరకు రైలు కనెక్టివిటీ అందుబాటులో ఉంటుందని తెలిపారు. మచిలీపట్నంలో మసులా బీచ్ ఫెస్టివల్ 2వ రోజు కొనసాగుతోంది. దీనిలో భాగంగా 3వ జాతీయ స్థాయి సీ కయాకింగ్ పోటీలను మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహిస్తున్న సీ కయాకింగ్ పోటీలో పాల్గొనేందుకు 17 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ పోటీలను చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈరోజు మన మచిలీపట్నం మంగినపూడి బీచ్లో మసలా ఫెస్ట్ 2025 కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఆంధ్ర రాష్ట్రంలోనే నాకు తెలిసి బహుశా సౌత్ ఇండియాలోనే ఇది అతిపెద్ద బీచ్ ఫెస్ట్గా ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చని సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు మరి ఈ కార్యక్రమానికి ప్రారంభించడానికి అడిగిన వెంటనే మరి ఇక్కడ విచ్చేసినటువంటి మరి టూరిజం మీద ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్లాలి. ముఖ్యమంత్రి గారి ఆలోచన తగిన విధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనకు
పాటిస్తూ ఈరోజు మన కోసం మనకు గెస్ట్గా ఇచ్చేసినటువంటి టూరిజం మినిస్టర్ గౌరవనీయులు కందుల దుర్గేష్ గారికి ఒకసారి గట్టిగా మనం అందరం కూడా అభినందనలు తెలియజేసుకుందాం. ఎందుకంటే వారు చాలా కృషి చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మన రాష్ట్రంలో టూరిజంని అన్ని రంగాల్లో, ఎందుకంటే అతి పెద్ద రంగం, తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ రావాలన్నా, ఎక్కువ ఆదాయం రావాలన్న అవకాశాలు ఉన్నటువంటి రంగం ఏదైనా ఉందంటే టూరిజం. దానికి ఇవాళ వారు చేస్తున్నటువంటి కృషి మరి నిజంగా అమోఘం. వారిని మనస్ఫూర్తిగా మరొకసారి మరి మొన్ననే వియత్నాం వెళ్ళి వియత్నాంలో కూడా బుద్ధుడు అవశేషాలని మళ్ళీ తిరిగి మనకు తీసుకొచ్చినటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి మంత్రివర్యులు వారికి మరొకసారి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈనాటి కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథి, ఎందుకంటే టూరిజంలో ఇవాళ కందుల దుర్గేష్ గారితో పాటు దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సెక్రటరీగా ఉన్న అజయ్ జైన్ గారు, వారు కూడా ఇక్కడ రావడం చాలా శుభకరం. వారిని కూడా ఒకసారి గట్టిగా మనందరూ కూడా అభినందించుకుందాం. వారు కూడా మొన్న ఒకరోజు నా వల్లే చాలా లేట్ అయిపోయింది, చీకట్లో కూడా వచ్చి నేను చూస్తాం జరిగింది. వారిని మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన జిల్లా శాసనసభ్యులు, మరి గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. వారిని కూడా మనస్ఫూర్తిగా ఒకసారి అభినందనలు తెలియజేసుకుందాం. అలాగే మన పామర్ నియోజకవర్గం వర్ల కుమార్ రాజా గారు, వారు కూడా ఇక్కడ రావడం జరిగింది. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. అలాగే మన పక్క నియోజకవర్గం పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరి స్వాతంత్ర సమరయోధులు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు జీవితాన్ని నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. సమాజం కోసం ఆయన సాగించిన ప్రజా పోరాటాలు అజరామరమని అన్నారు. చండ్ర రాజేశ్వరరావు 111వ జయంతి సభ గుంటూరు కృష్ణనగర్ చండ్ర రాజేశ్వరరావు పార్క్ లో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి సిపిఐ నేతలు పూలమాలలు వేసి విప్లవ జోహార్లు అర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. చండ్ర రాజేశ్వరరావు జీవితాన్ని ఆవిష్కరించారు. సమానత్వం కోసం సమరశీల పోరాటాలతో ఆయన అలుపెరగని పోరాటం చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, ఆకిటి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే బల్గేరియా దేశానికి సంబంధించిన ఆర్ట్ డిమిట్రో మరొక ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమ నేత పేరున ఉన్నటువంటి అవార్డు పొందినటువంటి గొప్ప నాయకులు. ఆ అవార్డులే కాకుండా భారత స్వాతంత్ర ఉద్యమంలో త్రికరణ శుద్ధిగా అంకితమై పనిచేసినటువంటి ఒక సేనాని. భారతదేశంలో సంపూర్ణ స్వాతంత్రం కావాలని ఆవడిలో జరిగిన జాతీయ ఉద్యమ చిహ్నమైన ఆనాటి కాంగ్రెస్లో మొట్టమొదట తీర్మానం ప్రతిపాదన పెట్టింది కమ్యూనిస్ట్ పార్టీ. అలాంటి కమ్యూనిస్ట్ పార్టీకి 26 సంవత్సరాలు ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారు. మన పక్కనే కృష్ణా జిల్లా చల్లపల్లి పక్కన ఉన్నటువంటి మంగళాపురం గ్రామంలో ఒక ధనిక రైతు కుటుంబంలో పుట్టి 400 ఎకరాల 3 పంటలు పండే మాగాణి భూమి కలిగిన ఒక భూస్వామి కుటుంబంలో జన్మించి మార్క్సిజం లెనినిజం అనే కార్మిక కర్షక వర్గ సిద్ధాంతాన్ని అధ్యయనం చేసి నమ్మి ఆ రకంగా భూస్వామ్య కుటుంబం నుండి ఒక కార్మిక వర్గ దళిత పేద వర్గాల సమున్నత కోసం యావత్ జీవితాన్ని అంకితం చేసినటువంటి ఒక మహత్తరమైనటువంటి నాయకుడు. భారతదేశంలో భారత రత్న నిజమైన అర్హత ఒక నూతన సమాజ ఆవిష్కరణ కోసం పోరాడాలని పిలుపునిచ్చి ఎంతోమంది యువ కమ్యూనిస్టుల్ని తీర్చిదిద్ది
మా దేహం ముక్కలైనా ఈ దేశాన్ని ముక్కలు కానివ్వు అనేటటువంటి నినాదాన్ని ఇచ్చి పంజాబ్లో ఖలిస్తాన్ వేర్పాటువాద ఉద్యమాలకు వ్యతిరేకంగా, అలాగే ఇంకా దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి వేర్పాటువాద ఉద్యమాలకు వ్యతిరేకంగా పోరాటం ఎర్ర జెండా పట్టుకొని పోరాటం చేసినటువంటి వీరుడు కామ్రేడ్ చంద్ర రాజేశ్వర. చదువుగా డాక్టర్ చదువుకున్నాడు. పుట్టుక అతి పెద్ద ధనవంతుల కుటుంబంలో పుట్టాడు. కానీ అత్యంత సాదాసీదా జీవితాన్ని గడిపేవాడు. మీకు ఇంకో మాటలో చెప్పాలంటే తన అన్నం తానే వండుకునేవాడు, తన బట్టలు తనే ఉతుక్కునేవాడు, తనకేదైనా పచ్చడి కావాలన్నా నూరుకునేవాడు తప్ప అతనే చెంబులో. గుంటూరు నగరంలో జూలై 23, 24 తేదీలో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు జరుగుతాయని నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్వి నరసింహారావు తెలిపారు. ఈ సభలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం పాత గుంటూరు సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీ మేరకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని తక్షణమే ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగనే భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని అన్నారు. ఈ సమావేశంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నేతలు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు గత 6 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది. గత రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం పెండింగ్లో పెట్టి 12-14 మెమో ఇచ్చి ఆఫ్ చేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో వచ్చిన తర్వాత ప్రతి ఎన్నికల సభల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత ప్రతి ఎన్నికల సభలో భవన నిర్మాణ కార్మికులను మేము ఉద్ధరిస్తాం, భవన నిర్మాణ కార్మికులు గత ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది, మేము అధికారంలోకి వస్తే సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చే ఓట్లు ఎంచుకొని మరి వచ్చిన తర్వాత సంవత్సర కాలం పూర్తయినప్పటికీ ఈ రోజుకి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు గురించి కానీ సంక్షేమ బోర్డు చట్టాల గురించి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ మాట ఇచ్చిన పవన్ కళ్యాణ్ కానీ మాట్లాడిన పరిస్థితి. మరి తెలుగుదేశం అధినేతలు అయితే మేము మేనిఫెస్టోలో పెట్టాము 100 రోజుల్లోనే ఈ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు. వారు కూడా మాట్లాడిన పరిస్థితి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళందరికీ కూడా మేము వినతిపత్రాలు ఇచ్చాం. మీరు అధికారంలోకి వస్తే మీరు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుని చట్టాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. మరి ఇవి చేయాలని చెప్పాం. అసెంబ్లీలో చర్చించమని చెప్పాం. అని చెవిటోడు మీద శంఖ ఊదినట్టుగానే వాళ్ళ ప్రవర్తన నియమావళి ఉంది. పవన్ కళ్యాణ్ గారిని స్వయంగా గత నెల 25ని కలిసాం. ఏమండి మా పరిస్థితి మీరు ఎన్నికల్లో వాగ్దానం చేశారు కదా అంటే ఆయన చాలా ఆశ్చర్యకరమైన మేము ఆశ్చర్యానికి గురయ్యవలసిన పరిస్థితి ఏర్పడింది. మేము భవన నిర్మాణ కార్మికుల చట్టం మీకు రాష్ట్రంలో అమలు అవ్వడం లేదా అని చాలా ఆశ్చర్యకరంగా మమ్మల్ని ప్రశ్నించాడు. అంటే ఆయన అధికారంలో ఉండి కూడా ఆయన అలా చట్టం అమలు జరుగుతుందో లేదో, ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడో లేదో ఆయన ఆలోచించవలసిన పోయి అమలు జరుగుతలేదని తిరిగి మమ్మల్ని అడుగుతున్నారు. ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందనేది ఆలోచించాలి. మరి రాబోయే కాలంలో రేపు మహాసభ వచ్చే నెల 23, 24 తేదీలు గుంటూరులోనే జరిగే ఈ రాష్ట్ర మహాసభలో ఒక నిర్ణయం తీసుకుంటాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు జరిపి సంక్షేమ బోర్డుని పునరుద్ధరిస్తే సరే, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఉద్యమానికి ప్రేరేపించి రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు కన్వాయిలు అలాగే ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూలై 23, 24 తారీఖుల్లో గుంటూరు జిల్లాలో గుంటూరు నగరంలో ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభ జరగబోతూ ఉంది. ఈ మహాసభలో గత మహాసభ నుంచి ఇప్పటిదాకా భవన నిర్మాణ కార్మికులకి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జరిగిన మేలు ఏమిటి, భవన నిర్మాణ కార్మికులకు జరిగిన నష్టం ఏమిటి చర్చించబోతూ ఉన్నాం. ప్రధానంగా జరిగిన మేలు కన్నా జరిగిన నష్టమే ఎక్కువ ఉంది. బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు నుంచి సంక్షేమ పథకాలను ఆపేస్తూ గత ప్రభుత్వం 12-14 మెమో ఇచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం గత ఎన్నికలకు ముందు కూటమి పార్టీల తరపున తమ ఎన్నికల మేనిఫెస్టోలో బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డుని పునరుద్ధరణ చేస్తాము, మా కోట్లేమని చెప్పని అడిగారు. తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిపోయింది. ఈ సంవత్సర కాలంలో బిల్డింగ్ వర్కర్స్కి సంక్షేమ బోర్డు నుంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తగిన కార్యాచరణ ప్రకటించలేదు. కాబట్టి రాబోయేటువంటి రాష్ట్ర మహాసభలో తెలుగుదేశం ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలని చెప్పని ఈ రాష్ట్ర కమిటీ సమావేశం అభిప్రాయపడుతూ ఉంది. రాబోయేటువంటి రాష్ట్ర మహాసభల్లో బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డుని పునరుద్ధరణ చేయించుకోవడం కోసం తగిన కార్యాచరణని చర్చించబోతూ ఉన్నాం. అవసరమైతే రాష్ట్ర మంత్రుల కాన్వాయిలు అడ్డం పట్టడంతో సహా రాష్ట్ర మంత్రివర్గ ఇల్లు మొట్టడితో సహా ఒక మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయబోతూ ఉన్నాం.
కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ ప్రజా దర్బార్ ద్వారా బాధితులకి సత్వరమే న్యాయం అందిస్తామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో మంచి ప్రభుత్వం కొలువై ఉందని, ప్రజా సమస్యల్ని పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకుంటుందని చెప్పారు. శుక్రవారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ సమస్యల్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఆయా సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటామని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని వివరించారు. పౌర సేవల విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎమ్మెల్యే కార్యాలయంలో సంప్రదించాలని అన్నారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాలను ఒక్కొక్కటిగా పూర్తిగా నెరవేర్చడమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు నిరంతరం కూడా కనుక్కునేటువంటి విధంగా, వాటికి ఎప్పటికప్పుడు పరిష్కరించేటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా దర్బార్ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గత 6 నెలల నుండి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా ఏవైతే ప్రజా సమస్యలు వస్తాయో క్షేత్రస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఇల్లు పెద్దదుందనో, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో, లేకపోతే కారు కొన్నారనేటువంటి నెపంతో అనేక మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు కూడా పెన్షన్లు ఎత్తేసినటువంటి పరిస్థితులు. ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో రేషన్ కార్డులు ఎప్పుడు అవసరమైనా కూడా ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా పెన్షన్లు కూడా ఈరోజు మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పెద్ద ఎత్తున ప్రజల్లో ప్రతి ఒక్క సమస్య మీద కూడా ఈరోజు అనేక సమస్యల మీద ముఖ్యంగా రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అలాగే అభివృద్ధి కార్యక్రమాల కోసం ఒక పక్కన అర్జీలు ఇవ్వడమే కాకుండా సంక్షేమ కార్యక్రమాల్లో మాకు భాగస్వామ్యం చేయండి అని చెప్పి అనేక మంది పెన్షన్లు ఇవ్వడంతో పాటు అనేక విధాలుగా ఈరోజు ప్రజా సమస్యలు తీసుకొని వస్తూ ఉన్నారు. తప్పకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక మంచి ప్రభుత్వం ఈరోజు కొలువుదీరా ఉంది. తప్పకుండా ప్రజాక్షేత్రంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా మేము, మాతో పాటు కూటమి నాయకత్వం యావత్తు కూడా పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో ఉంటాం. ప్రజా సమస్యలను కనుక్కుంటాం. వాటిని పరిష్కరించేటువంటి దిశగా అధికారులను అప్రమత్తం చేయడమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా చేదోడు వాదోడుగా ఉంటూ వారి సమస్యలను మా సమస్యలుగా తీసుకొని పరిష్కరించేటువంటి దిశగా పయనిస్తామని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఈ ప్రాంత పాత గుంటూరు 11వ డివిజన్ రెల్లి కాలనీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. ఈ కాలనీలో నెలకొన్న సమస్యల్ని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. రెల్లి కాలనీలో తిష్ట వేసిన సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే నజీర్ కి విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదోడి సొంతింటి కలను కూటమి ప్రభుత్వం సాకారం చేస్తుందని చెప్పారు. అలాగే రెల్లి కాలనీలో మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. దీన్ని కట్టుకోవాలి అనే దానికి మనం ఏదైనా హౌసింగ్ లోన్స్ పెట్టుకోవడానికి పొజిషన్ సర్టిఫికేట్ అంటారు. అది పొజిషన్ సర్టిఫికేట్ ఇష్యూ కూడా దీంతో రిలేటెడ్. మనం వేగంగా ఇవ్వడానికి గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో ఫ్యామిలీ ప్లానింగ్ శస్త్రచికిత్సలు ఆపలేదని సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ వివరణ ఇచ్చారు. ఈ ఆపరేషన్ థియేటర్ కోవిడ్ సర్జరీకి మాత్రమే కేటాయించబడిందని చెప్పారు. ఇప్పటికీ కోవిడ్ వచ్చిన 4 పేషెంట్స్ కి ఆపరేషన్లు చేయడం జరిగిందని అన్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ శస్త్రచికిత్సలు యథావిధిగా జీ ఆపరేషన్ థియేటర్ లో జరుగుతాయని చెప్పారు. నిరాధారమైన కథనాలు నమ్మొద్దని సూచించారు. మళ్ళీ కోవిడ్ వచ్చింది. కోవిడ్ ప్రిపేర్నెస్ లో భాగంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరుని అంతా సమాయత్తం చేశాము. అయితే అనుకోకుండా మాకు ఇక్కడ ఒక 4 ప్రెగ్నెంట్ లేడీస్ కోవిడ్తో వచ్చారు. వారికి ఆపరేషన్ చేయడంలో భాగంగా ఫ్యామిలీ ప్లానింగ్ థియేటర్, ఫ్యామిలీ ప్లానింగ్ వాడుతూ ఉన్నాము. అయితే ఒక సోషల్ మీడియాలో ఫ్యామిలీ ప్లానింగ్ అంతా ఆపేశారు, ఆపరేషన్ అన్ని ఆపేశారని, ఫ్యామిలీ ప్లానింగ్ వార్డు మూసేశారని వదంతుల రూపంలో వచ్చింది. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఈ ఖండనలో భాగంగా ఈ ఫ్యామిలీ ప్లానింగ్ డిపార్ట్మెంటు అలాగే గైనకాలజీ హెచ్ఓడి అయిన డాక్టర్ అరుణ ఇప్పుడు మన ముందుకు వచ్చారు. వారు ఈ 2 నెలలు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఆపలేదని, అలాగే కోవిడ్ టైంలో వచ్చిన
కేసుల్ని ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ థియేటర్, ఫ్యామిలీ ప్లానింగ్ వార్డు వాడినా కూడా ఫ్యామిలీ ప్లానింగ్ వర్క్ ఆపకుండా గైనిక్ వార్డులో చేస్తున్నారని వారు చెప్పడానికి ముందుకు వచ్చారు. డాక్టర్ అరుణ్ గారు, మీ మాటలు చెప్పండి, మనం ఫ్యామిలీ ప్లానింగ్ ఏం చేశామనేది. సో గుడ్ మార్నింగ్ సార్. సో నేను గైనిక్ హెచ్ఓడి డాక్టర్ అరుణ్ మాట్లాడుతున్నానండి. మాకు ఫ్యామిలీ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో మాకు రెగ్యులర్గా కేసెస్ జరుగుతున్నాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చి ప్రతి నెల 50 కేసుల వరకు చేస్తూ ఉన్నాం ప్రతి నెల. మార్చి, ఏప్రిల్లో కూడా కేసులు జరిగినాయి. ఏప్రిల్, మే కూడా. లాస్ట్ 2 months నుంచి కేసులు చేయట్లేదనే మాట వాస్తవం. ఇక్కడ రికార్డెడ్లో కూడా అన్నీ ఉన్నాయండి. తర్వాత మొన్న లాస్ట్ 2-3 days బ్యాక్ సడన్గా మనకి కోవిడ్ పాజిటివ్ కేసెస్ తెనాలి నుంచి రిఫర్ చేశారు. 2 నెలల పేషెంట్ వచ్చింది, ఆమెకు సీజర్ చేశాము. సో ఆ చేయటం టైంలో దానికోసం మేము ఫ్యామిలీ ప్లానింగ్ థియేటర్ లో చేయాల్సి వచ్చింది. తర్వాత కేసులు పెరిగి ఒక 3-4 పేషెంట్స్ కూడా ఫ్యామిలీ ప్లానింగ్ వార్డులో పేషెంట్లు పెట్టాల్సి వచ్చింది. అట్లని మేము ట్యూబెక్టమీలు ఆపలేదండి. మన గైనిక్ వార్డుకి షిఫ్ట్ చేసుకొని గైనిక్ ఓటీలో ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం రెగ్యులర్గా. ఎక్కడ డెఫిషియన్సీ లేదని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.